మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. అనుదినము నిరీక్షణతో కూడినటువంటి విశ్వాసంలో మీరు ఎదుగుతూ ఉన్నారని నమ్మి దేవాది దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినం హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆదికాండం 31వ అధ్యాయం 42వ వచనాన్ని చదువుతున్నాను. ఆదికాండం 31వ అధ్యాయం 42వ వచనం. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించనని లాబానుతో చెప్పెను. ఈ మాటలు లాబానుతో యాకోబు పలుకుతున్నటువంటి మాటలు. నా తండ్రి దేవుడు ఇస్సాకు దేవుడు నాకు తోడుగా లేకపోతే లాబాను మామ నీవు నన్ను వట్టి చేతులతోనే పంపించి వేసి ఉండువు. దేవుడు నా ప్రయాసను నా చేతుల కష్టార్జితాన్ని చూచాడు కాబట్టే నేను నా సంపదను నా పరివారాన్ని తీసుకొని వెళ్ళగలుగుతూ ఉన్నాను. దేవుడు నాకు తోడుగా ఉండని ఎడల నన్ను వట్టి చేతులతో నేను పంపివేసేవాడవే. 20 సంవత్సరాలు నీ దగ్గర కొలువు చేశాను, దరిదాపుగా 10 సార్లు నా జీతాన్ని మార్చివేశావు. కనుక నేను బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు మరలా ఏదో ఒక ఆటంకాన్ని క్రియేట్ చేయాలని సృష్టించాలని నువ్వు ఆలోచిస్తూ ఉన్నప్పుడు గత రాత్రి దేవుడు నిన్ను గద్దించాడు అని చెప్తూ ఉన్నాడు. ఆ మాటలో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆ మాటను నేను తీసుకుంటున్నాను. దేవుడు నాకు తోడై ఉండని ఎడల అనే మాట చాలా ప్రాముఖ్యమైన మాట. ఆ ముందు మాటల్లో కూడా గమనించినప్పుడు నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, భయపడిన ఆ దేవుడు నాకు తోడై ఉండని ఎడల నా కష్టార్జితాన్ని నీవే ఉంచుకునేవాడవో లేకపోతే నన్ను మోసగించేవాడవో, ఏ విధంగా నన్ను మోసగించేవాడవో తెలియదు, కానీ ఆ దేవుడు నాకు తోడై ఉండి నన్ను ఈ విధంగా నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నాడు అని లాబానుతో యాకోబు పలుకుతున్నటువంటి మాట. దేవుడు నాకు తోడై ఉండని ఎడల నన్ను వట్టి చేతులతోనే పంపివేసేవాడవు అని చెప్తూ ఉన్నాడు. నిజమే, దేవుడు మనకు తోడుగా ఉండకపోతే అనేక రీతుల్లో ఈ లోకంలో మనం మోసపోవడానికి అవకాశాలు కోకల్లలు. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తున్నటువంటి స్థితిని బట్టి దేవుడు ఆ సందర్భానికి తగినటువంటి విచక్షణను వివేకాన్ని మనకు అనుగ్రహిస్తూ ఆ పరిస్థితుల నుండి తప్పించిన స్థితిని చాలా గొప్పది. ఆయా సందర్భాల్లో మనం కూడా తప్పింపబడిన స్థితులు ఉంటూ ఉంటాయి. దేవుడు మనకు తోడుగా ఉండి తప్పించాడే కానీ మన వివేకాన్ని బట్టో మన ఆలోచనలు బట్టో తప్పింపబడలేదు. కాబట్టి యాకోబు లాబానుతో పలుకుతున్నటువంటి మాట, దేవుడు నాతో ఉండని ఎడల నీవు నన్ను వట్టి చేతులతోటే పంపించి వేసేవాడవు అంటున్నాడు. కనుక ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా, ఎలాంటి సందిగ్ధమైన పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి మోసపూరితమైనటువంటి పన్నాగాలు మన దగ్గరకు వస్తున్నప్పటికీ దేవుడు మనకు తోడుగా ఉండి ఆ పరిస్థితులకు తగినటువంటి సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తూ తప్పించే స్థితి మన జీవితాల్లో చాలా ఉంటాయి మోసపోకుండా. కారణం ఏంటి అనంటే దేవుడు మనతో ఉన్న స్థితిని బట్టి. నా తండ్రి భయపడిన దేవుడును ఇస్సాకు భయపడిన దేవుడును నాకు తోడుగా ఉన్నాడు అని అంటున్నాడు. అంటే మా పూర్వీకుల దేవుడు దేవుని యొక్క ఉన్నత స్థితిని జ్ఞాపం చేసుకుంటున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు. ఒక రకంగా అక్కడ ఆలోచించినట్లయితే ఆ దేవుని అలా జ్ఞాపం చేసుకుంటూ నాకు తోడై ఉండని ఎడల, నాకు తోడుగా ఉండకపోతే నన్ను ఒట్టి చేతులతోనే పంపించేవాడవు అని చెప్తున్నాడు. కనుక దేవుడు మనకు తోడుగా ఉంటూ మనల్ని నడిపించే ప్రతి మూమెంట్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయనను స్తుతించకుండా మౌనంగా ఉండలేం. అది కష్టమైన క్లిష్టమైన పరిస్థితి అయినా, ఒకవేళ మోసపూరితమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నప్పటికీ ఆ ప్రతి పరిస్థితులలో అది అంధకారమైన దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తున్న స్థితి చాలా గొప్పది. ఆయనను తోడుగా చేసుకొని మనం నడుస్తూ ఉన్నప్పుడు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదకరమైన అనుభవాలు మనం పొందుకుంటాం. చిన్న ప్రార్థన చేస్తాను. దేవా, నీవు నాకు తోడుగా లేకపోతే నేనేమవుదునో ప్రభువా, నీవు నాకు తోడుగా ఉండని ఎడల నన్ను ఒట్టి చేతులతోనే పంపించేవాడవు. నా ప్రయాసను నా కష్టార్జితాను దేవుడు చూశాడు కాబట్టే నేను ఇంత పరివారంతో ఇంత పశు సంపదతో నేను వెళ్ళగలుగుతున్నాను. దేవుడు గత రాత్రి నీతో మాట్లాడాడని లాబానుతో పలికిన ఆ మాటను జ్ఞాపం చేసుకున్నప్పుడు దేవుడు తోడుగా ఉన్నప్పుడు యాకోబు చాలా ధైర్యంగా ఉన్న స్థితిని జ్ఞాపం చేసుకుంటున్నాం. అలాగే మన జీవితాల్లో కూడా ఆయన తోడుగా ఉన్న దేవుడు, ఆయన తోడును నిత్యము మనం కోరుకుంటూ
మన ముందు ఉన్నటువంటి జీవితంలో విశ్వాసముతో దేవుని మీద ఆధారపడి ముందుకు కొనసాగుదాం. చిన్న ప్రార్థన చేస్తాను, నాతో కలిసి ఏకీభవించాలని మనం చేస్తున్నాం. దేవుడు తోడుగా ఉండని ఎడల మనం పొందుకునేటువంటి అననుకూలతలు ఎన్నో, కానీ దేవుడు మనకు తోడుగా ఉన్న స్థితిని బట్టి ఆయన సన్నిధిలో నిత్యము ప్రార్థిస్తూ ఆయన ఆలోచన తీసుకుంటూ ముందుకు కొనసాగుదాం. ప్రార్థన. మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, నిజమే ప్రభువా, నువ్వు మాకు తోడుగా లేకపోతే మేమేమవుదుమో కదా ప్రభువా. కీర్తనాకారుడు రాస్తూ, సజీవుల దేశమందు యెహోవా దయను పొందుదును అన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును అంటున్నాడు ప్రభు. నిజమే, నీవు మాకు తోడుగా లేకపోతే మేమేమవుదుమో. ఇదిగో యాకోబు లాబానుతో మాట్లాడుతున్న మాటను జ్ఞాపం చేసుకుంటున్నాం. యెహోవా నాకు తోడుగా ఉండని ఎడల నీవు నన్ను ఒట్టి చేతులతోనే పంపించేవాడవు. దేవుడు నా కష్టార్జితాన్ని, నా ప్రయాసను చూచాడు అని చెప్తున్నాడు. నిజమే ప్రభువా, మా ప్రయాసను, మా కష్టార్జితాన్ని నువ్వు చూస్తున్న దేవుడవు ప్రభువా. ఏ విధముగా మోసపోకుండా మీరు మాకు ఇస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి వివేకాన్ని బట్టి మీ సన్నిధిలో స్తుతిస్తూ మీ కృపా హస్తాల్లోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు తోడు నిత్యము మనకు కలుగునుగాక. ఆమేన్.